స్నేహితులారా, వేసవి సెలవులంటే ఇష్టమా? మీరు రండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళుదాం. రండి. Summer vacations arrived. The school bells stopped ringing and joy began in the జాగ్రత్తగా ఉండాలి బాబు. సరే అమ్మా. వేసవి సెలవులు వచ్చాయి. రాము, లావణ్య తాతయ్య ఊరికి బయలుదేరారు. ఎద్దుల బండి నెమ్మదిగా గ్రామ రోడ్లో సాగుతోంది. పచ్చని పొలాలు, పక్షుల కిలకిల రావాలు. ఆ ఊరు ఒక స్వప్నంలా అనిపించింది. ఇంటికి స్వాగతం నా బంగారం, నిన్ను చాలా మిస్ అయ్యాను. పండ్లతో నిండిపోయి ఉంది. రాము చెట్టెక్కాడు. లవణ్య క్రింద నుండి చూస్తోంది. పండ్లు తీయడం. పండ్లు తీసుకుని కిందకు వదిలాడు. పుల్లటి పండ్లు, తీపి పండ్లు. చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. చల్లని గాలి వీచుతోంది. పరచిన రగ్గుపైన ఇద్దరూ నిద్రపోయారు. సాయంత్రం అయింది. కాలువలో ప్రవహిస్తున్న నీటితో ముఖం కడుక్కున్నారు రాము, లావణ్య. నీటిలో ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారు. అప్పుడే కాలువ గట్టుపైన నాగుపాము పడుగ విప్పి తలను అటూ ఇటూ ఊపుతూ వారి వైపు చూస్తూ పాకుతూ పోతుంది. రాము, లావణ్య భయపడిపోయారు. శరీరమంతా చెమటలు పట్టాయి. అప్పుడే తాత అక్కడికి వచ్చాడు. ఆ పాము మనదే, ఎవ్వరినీ ఏమనదు. పరచిన రగ్గుమీద ముగ్గురు కూర్చున్నారు. తాత కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక పల్లెటూరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి పెద్ద మామిడి తోట ఉండేది. ఆ తోటలో ఒక కోతి ఉండేది. అది చాలా చురుకైనది. మామిడి పండ్లు తిని చాలా పండ్లు వృధాగా పీకి పారవేసేది. కోతి బాగా అల్లరి చేసేది. ఒకరోజు రైతు కోతికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ప్లాన్ వేశాడు. కోతి వచ్చి చేతిని లోపల పెట్టి చాలా పండ్లు పట్టుకుంది. కాని బుట్ట రంధ్రంలో నుండి చేతిని బయటకు తీయలేకపోయింది. బుట్ట రంధ్రంలో ఇరుక్కుపోయింది. రైతు వచ్చి చెప్పాడు కోతికి, అవసరమైనన్ని పండ్లు మాత్రమే తీసుకోవాలి. కోతి పండ్లు వదిలేసింది. చెయ్యి బయటకొచ్చింది. లోభం ప్రమాదం. అవసరమైనంతే సరిపోతుందిట.
చంద్రుడు ఆకాశంలో వెలిగాడు. ఆ రోజు జ్ఞాపకాలు మనసులో నిలిచిపోయాయి. వేసవి అంటే మధురమైన జ్ఞాపకాలు.